గ్లోబల్ పాలిటిక్స్లో భారత్ ఇప్పుడు ఒక పవర్ సెంటర్లా ఎదుగుతోంది. ఒకప్పుడు ప్రపంచ దేశాలు చెప్పినట్టు వినే పరిస్థితి నుంచి ఈరోజు అమెరికా వంటి సూపర్ పవర్ని సైతం గట్టిగా ప్రశ్నించే స్థాయికి భారత్ చేరుకుంది. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారత్పై వేసిన నిందల్ని భారత్ ఎలా తిప్పికొట్టింది? అటు ఖతార్లో జరుగుతున్న పరిణామాలు భారత్కు ఎందుకు ముఖ్యం? బంగ్లాదేశ్తో కొత్త వాణిజ్య యుద్ధం మొదలవబోతోందా? వీటన్నింటి గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చాలా ఇంటర్నేషనల్ పొలిటికల్ సీక్రెట్స్ ఎన్నో ఉన్నాయి. అమెరికా రాజకీయాల్లో అమెరికా ఫస్ట్ అనే నినాదం చాలా పాతది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినా లేదా రాబోతున్నా వారి వాణిజ్య విధానాలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. ఇటీవల అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఒక నివేదిక విడుదల చేసింది. దీనిని సెక్షన్ 301 రిపోర్ట్ అంటారు. ఇందులో ఏముందంటే భారత్ సహా సుమారు 40 దేశాలు తమ వస్తువుల్ని తయారు చేయడానికి ఫోర్స్డ్ లేబర్ లేదా వెట్టి చాకిరీని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అమెరికా ఆరోపణల వెనుక అసలు ఉద్దేశం ఏంటి అంటే అమెరికా తన స్థానిక పరిశ్రమల్ని కాపాడుకోవడానికి ఇతర దేశాల నుంచి వచ్చే చౌక ఉత్పత్తులపై భారీగా పన్నులు వేయాలని చూస్తోంది. దీనికోసం వారెంచుకున్న అస్త్రం మానవ హక్కుల ఉల్లంఘన. భారత్పై 12.5% అదనపు సుంకం విధిస్తామని అమెరికా హెచ్చరించింది. కానీ భారత్ ఇక్కడ ఊరుకోలేదు. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అమెరికా రిపోర్ట్లోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. భారత్ అడిగిన ప్రశ్నలకు అమెరికా దగ్గర సమాధానం లేదు. భారత్ ఏమని వాదించిందంటే, డేటా ఎక్కడ? మీరు భారత్లో ఫోర్స్డ్ లేబర్ ఉందని చెబుతున్నారు కదా, దానికి సంబంధించిన ఒక ఖచ్చితమైన సాక్ష్యాధారం చూపండి. గాల్లో మాటలు చెబితే కుదరదు. అమెరికా తన రిపోర్ట్లో భారత్ మయన్మార్ నుంచి బియ్యం, మలావీ నుంచి పొగాకు దిగుమతి చేసుకుని అమెరికాకు అమ్ముతోందని చెప్పింది. కానీ అసలు విషయం ఏంటంటే గత 4 ఏళ్లుగా భారత్ ఆ దేశాల నుంచి ఆ వస్తువులను దిగుమతే చేసుకోలేదు. ఒక దేశంపై ఆరోపణలు చేసేటప్పుడు కనీసం ట్రేడ్ డేటా కూడా చెక్ చేసుకోకపోవడం అమెరికా నివేదిక యొక్క విశ్వసనీయతని దెబ్బతీసింది. ట్రంప్ హయాంలో భారత్కు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ హోదాని తొలగించారు. ఇప్పుడు మళ్ళీ అదే తరహా ఒత్తిడి తేవాలని చూస్తున్నారు. కానీ నేటి భారత్ డిఫెన్సివ్గా లేదు, అఫెన్సివ్గా సమాధానమిస్తోంది. ఇది కేవలం వాణిజ్య యుద్ధం మాత్రమే కాదు, గ్లోబల్ స్టేజీపై భారత్ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటున్న తీరు. మరోవైపు మిడిల్ ఈస్ట్లో ఒక విషాదం చోటు చేసుకుంది. ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరణించారు. సాధారణంగా ఒక విదేశీ నాయకుడు మరణించినప్పుడు సంతాప సందేశం పంపి వదిలేస్తారు. కానీ భారత్ ఒక అడుగు ముందుకు వేసి ఒకరోజు నేషనల్ మోర్నింగ్ అంటే జాతీయ సంతాప దినం ప్రకటించింది. అంటే మన దేశంలో జెండాని సగం వరకు దించుతాం. అలాగే మన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుని ప్రత్యేకంగా ఖతార్ పంపారు. ఎందుకింత ప్రాముఖ్యత? ఖతార్ మనకు అతిపెద్ద ఎల్ఎన్జీ అంటే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరాదారు. మన ఇంధన భద్రతలో ఖతార్ పాత్ర కీలకం. గతంలో మన దేశానికి చెందిన 8 మంది మాజీ నావికాదళ అధికారుల్ని ఖతార్ జైలు శిక్ష నుంచి విముక్తి చేసి భారత్కి పంపింది. ఇది ప్రధాని మోదీకి మరియు ఖతార్ అమీర్కు మధ్య ఉన్న వ్యక్తిగత బంధానికి నిదర్శనం. ఖతార్లో సుమారు 8 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. అక్కడ మన దేశ ప్రజల రక్షణ మరియు మన ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి డిప్లొమాటిక్ గెస్చర్స్ చాలా అవసరం. ఇది కేవలం స్నేహం మాత్రమే కాదు, పశ్చిమాసియాలో భారత్ తన పట్టును నిలుపుకోవడానికి చేస్తున్న మాస్టర్ ప్లాన్. బంగ్లాదేశ్లో ప్రస్తుతం రాజకీయ అస్థిరత ఉన్నప్పటికీ వాణిజ్యపరంగా వారు భారత్పై ఆధారపడక తప్పని పరిస్థితి. బంగ్లాదేశ్ వాణిజ్య మంత్రి ఇప్పుడు CEPA అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కోసం చర్చలు జరపాలని కోరుతున్నారు. భారత్ బంగ్లాదేశ్కి సుమారు $9.6 బిలియన్ ఎగుమతులు చేస్తోంది. బంగ్లాదేశ్ మాత్రం భారత్కి కేవలం $1.7 బిలియన్ ఎగుమతులే చేస్తోంది. అంటే బంగ్లాదేశ్ భారీ నష్టంలో ఉంది. బంగ్లాదేశ్కు మన మార్కెట్ చాలా అవసరం. కానీ భారత్ ఇక్కడ బిగ్ బ్రదర్ పాత్రలో ఉంది. మనం వారికి మార్కెట్ యాక్సెస్ ఇవ్వాలంటే బంగ్లాదేశ్ మనకి భద్రతాపరమైన హామీలు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం మరియు చొరబాటు విషయంలో ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపంచ రాజకీయాల్లో ఆయిల్ అనేది ఎప్పుడూ ఒక ఆయుధంలా పనిచేస్తుంది. ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వార్తల్లోకి వస్తుంది. ప్రపంచంలో 3వ వంతు చమురు రవాణా ఈ సన్నని జలసంధి గుండానే జరుగుతుంది. బ్రెంట్ క్రూడ్ ధర $80 మార్కును తాకుతోంది. చమురు ధర పెరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. తద్వారా ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అదృష్టవశాత్తు భారత్ ఇప్పుడు రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల మధ్యప్రాచ్య దేశాలపై మనం ఆధారపడడం కొంత తగ్గింది. అయినప్పటికీ అంతర్జాతీయ ధరలు పెరిగితే ఆ ప్రభావం మన బడ్జెట్పై పడుతుంది. చివరిగా భారత్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి, ఎన్నో ఆలస్యాలు జరిగాయి. కానీ ఇప్పుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇచ్చారు. 2027 నాటికి గుజరాత్లోని సూరత్ నుంచి బిల్లీమోరా వరకు మొదటి సెక్షన్ ప్రారంభం కానుంది. ఇది వినడానికి చిన్నగా అనిపించినా భారత్ వంటి పెద్ద దేశంలో హైస్పీడ్ రైల్ వ్యవస్థని ప్రవేశపెట్టడం ఒక విప్లవం. ఈ ప్రాజెక్టులో జపాన్ టెక్నాలజీ మరియు
తక్కువ వడ్డీ రుణాలు మనకు పెద్ద ప్లస్ పాయింట్. మహారాష్ట్రలో భూసేకరణ సమస్యలు తీరడంతో ఇప్పుడు పనులు వేగవంతమయ్యాయి. భారత్ కేవలం ఈ ఒక్క రూట్ పైనే ఆగడం లేదు. ఢిల్లీ, వారణాసి, ముంబై, హైదరాబాద్ వంటి మరిన్ని రూట్లలో కూడా బుల్లెట్ ట్రైన్ సర్వేలు జరుగుతున్నాయి. ఒకసారి టెక్నాలజీ మనకు అలవాటైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా బుల్లెట్ ట్రైన్స్ను కూడా మనం దేశవ్యాప్తంగా విస్తరించవచ్చు. ఫ్రెండ్స్, పైన చెప్పిన అన్ని విషయాల్ని గమనిస్తే మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. భారత్ ఇప్పుడు కేవలం ఒక దేశంగా మాత్రమే కాదు, ఒక గ్లోబల్ పవర్ హౌస్గా వ్యవహరిస్తోంది. అమెరికా ఆరోపణల్ని సాక్ష్యాధారాలతో తిప్పికొట్టడం భారత్ యొక్క ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఖతార్ వంటి దేశాలతో సంబంధాల్ని బలోపేతం చేసుకోవడం మన దౌత్య చాకచక్యానికి నిదర్శనం. బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులు మన భవిష్యత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్ల మనకున్న విజన్ని చూపిస్తాయి. అమెరికా ఈ ఫోర్స్డ్ లేబర్ ఆరోపణల్ని కేవలం భారత్ పైనే కాదు, చైనా వంటి దేశాలపై కూడా ఒక ఆయుధంగా వాడుతోంది. దీన్ని ట్రేడ్ ప్రొటెక్షనిజం అంటారు. అంటే అమెరికా తన దేశీయ కంపెనీలకి లాభం చేకూర్చడం కోసం బయట దేశాల నుంచి వచ్చే తక్కువ ధర వస్తువుల్ని అడ్డుకోవడానికి ఇటువంటి నివేదికల్ని సృష్టిస్తుంది. భారత్ ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై గట్టిగా ఎండగట్టింది. మీరు చైనాను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భారత్ను కూడా ఒకే ఘాటను కట్టడం ఏమాత్రం సహేతుకం కాదు అని భారత్ స్పష్టం చేసింది. దీనివల్ల రాబోయే కాలంలో అమెరికాతో జరిగే వాణిజ్య చర్చల్లో భారత్ పైచేయి సాధించే అవకాశం ఉంది. ఖతార్ విషయంలో భారత్ వ్యవహరించిన తీరు కేవలం ఒక నాయకుడి మరణానికి సంతాపం తెలపడం మాత్రమే కాదు. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ మరియు ఇస్రాయెల్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ ఖతార్ వంటి దేశాలతో సత్సంబంధాలు ఉండడం భారత్కు అత్యంత కీలకం. ఖతార్ అనేది హమాస్ మరియు పాశ్చాత్య దేశాల మధ్య ఒక మీడియేటర్గా పనిచేస్తోంది. అటు ఇస్రాయెల్తో స్నేహం చేస్తూనే ఇటు ఖతార్, యుఏఈ వంటి అరబ్ దేశాలతో భారత్ బంధాన్ని బలోపేతం చేసుకోవడం మన డిప్లొమాటిక్ మాస్టర్ క్లాస్కి నిదర్శనం. దీనివల్ల యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తినా మన దేశానికి చమురు మరియు గ్యాస్ సరఫరాలో ఆటంకాలు కలగకుండా చూసుకోవచ్చు. చాలామంది బుల్లెట్ ట్రైన్ అంటే కేవలం సమయం ఆదా అవుతుందని అనుకుంటారు, కానీ దీని వెనుక మల్టీప్లైర్ ఎఫెక్ట్ ఉంది. సూరత్ మరియు బిల్లీమోరా మధ్య ఈ రైలు ప్రారంభమయ్యాక ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, హోటల్ పరిశ్రమ మరియు చిన్న తరహా పరిశ్రమలు భారీగా పుంజుకుంటాయి. జపాన్ టెక్నాలజీని భారత్కు తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో మన దేశమే సొంతంగా బుల్లెట్ ట్రైన్ కోచ్లను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి అన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇది మేక్ ఇన్ ఇండియా పథకానికి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది. నేటి గ్లోబల్ పాలిటిక్స్లో ఏ దేశం కూడా ఒంటరిగా ఎదగలేదు. భారత్ ఇప్పుడు ఒకవైపు అమెరికాని ప్రశ్నిస్తూనే మరోవైపు తన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్తో వాణిజ్యాన్ని మెరుగుపరుచుకుంటోంది. అటు మిడిల్ ఈస్ట్లో తన పట్టును నిరూపించుకుంటోంది. ఈ మల్టీ డైరెక్షనల్ విదేశీ విధానమే భారత్ను రాబోయే దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టబోతోంది. మీరు గమనించినట్టయితే గత 10 ఏళ్లలో భారత్ తన విదేశీ విధానంలో ఎప్పుడూ లేనంత ఖచ్చితత్వంతో ఉంది. అది ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, లేదా ఇప్పుడు అమెరికా టారిఫ్స్ కావచ్చు, మన జాతీయ ప్రయోజనాలే మనకు ముఖ్యమనే సందేశాన్ని ప్రపంచానికి బలంగా పంపగలుగుతున్నాం. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. భారతదేశం ఇప్పుడు కేవలం ఒక గ్లోబల్ మార్కెట్ మాత్రమే కాదు, ఒక గ్లోబల్ డెసిషన్ మేకర్. ఒకప్పుడు అగ్రరాజ్యాలిచ్చే ఆదేశాల్ని పాటించే స్థితిలో ఉన్న భారత్ ఈరోజు తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని చాటుకుంటోంది. అమెరికా వంటి దేశాలు టారిఫ్స్ పేరుతో ఒత్తిడి తేవాలని చూసినా మన ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఇటు అమెరికాతో సాంకేతిక బంధాన్ని కొనసాగించడం, అలాగే ఖతార్ వంటి దేశాలతో దౌత్యపరమైన సాన్నిహిత్యాన్ని ప్రదర్శించడం, ఇదంతా ఒకే ఒక్క విషయాన్ని స్పష్టం చేస్తోంది. నేటి భారత్ ఎవరికీ తలవంచదు, కేవలం తన దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుంది. మరి వీటన్నింటిపై మీ అభిప్రాయం ఏంటి? అమెరికా భారత్పై వేసిన ఈ సుంకాలు సరైనవేనా, లేక భారత్ ఇచ్చిన సమాధానం గట్టిగా ఉందా? అలాగే మన దేశంలో బుల్లెట్ ట్రైన్ రావడం వల్ల సామాన్యునికి లాభం ఉంటుందా? మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.